పెట్టాలని ఆలోచన చేసిండ్రు, ఎట్లా రైతు రుణమాఫీ ఎగబెట్టాలని ఆలోచన చేసిండ్రు. పెళ్లి కాలేదని ఒకనికి, భార్యకు ఆధార్ కార్డు లేదని ఒకని చెప్తారు. ఒక ఆయన వాళ్ళ భార్య ఎప్పుడో 2010లో చచ్చిపోయిందట. ఈయనకు రైతు రుణమాఫీ ఆగింది. ఎందుకు ఇవ్వమని అని అడిగితే నీ భార్య ఆధార్ కార్డు తీపో అన్నారట. అరే ఆధార్ కార్డు పుట్టింది 2011లా, నా భార్య చచ్చిపోయింది 2010లా, నేను ఎడికెళ్ళి తేవాలి ఆధార్ కార్డు అని ఆయన అన్నాడట. అంటే ఇవన్నీ తలతిక్క పనులు, ఎగబెట్టే పనులు, మోసం చేసే పనులు. అందుకే రేవంత్ రెడ్డి ఎలక్షన్ల ముంగడ బాగా మాట్లాడిండు. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆయన మోసగాడు అని అంటున్నారు. ఇవాళ రైతులు అవ్వ తాతలందరూ 4000 పింఛన్ ఇస్తాను మోసం చేసిన మోసగాడు అంటున్నారు. రాష్ట్రంలో ఉండే అక్క చెల్లెళ్ళు నెలకు 2500 ఇస్తాని మోసం చేసిన మోసగాడు అని పిలుస్తున్నారు. రైతులందరూ 15,000 రైతు బంధు వల్లే రుణమాఫీ కాలే, పంటలకు బోనస్ రాలేదు, వీడు మోసగాడు అని ఇలా రైతులందరూ అనే పరిస్థితి వచ్చింది. ఏం మాట్లాడుతున్నాడు? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఈ కాంగ్రెస్ పార్టీ అర్రాస్ పాట పడుతుంది. కర్ణాటక ఎలక్షన్ వస్తే 5 గ్యారంటీలు అన్నారు, తెలంగాణలో ఎలక్షన్ వస్తే 6 గ్యారంటీలు అన్నారు, ఇప్పుడు హర్యానాలో ఎలక్షన్ వస్తే 7 గ్యారంటీలు పెట్టారు. ఇక ఎల్లుండి మహారాష్ట్రలో వస్తే 8 పెడతారు ఈ కొడుకులు. ఈ పెట్టినవి అమలైనయా లేవా అని రాహుల్ గాంధీ అడగాలనా వద్దా? ఆయనను రాహుల్ గాంధీ ఓట్ల ముంగట వచ్చి నాది బాధ్యత, నాది భరోసా అన్నాడు. ఇగో రాహుల్ గాంధీ వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసిండు. ఇదే వరంగల్లో రైతు డిక్లరేషన్ చేసి మా కాంగ్రెస్ పార్టీని గెలిపియండి, నేను ఇవన్నీ చేసి పెట్టా అని మాట్లాడిండు. ఏమున్నాయో నేను అడుగుతా, మీరే చెప్పాలి. మొదటిది ఏమన్నాడు? కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రుణమాఫీ అందరికీ చేస్తాం. అయిందా? రెండవది, భూమి ఉన్న రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా. వచ్చినాయే 15,000. మూడవది, భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ఏడాదికి 12,000 ఇస్తా. వచ్చింది ఎవరికన్నా? నాలుగవది, మూతబడిన చక్కెర కర్మాగారం పసుపు బోర్డు తెరిపిస్తా. తెలిసినారే? రైతు కూలీలు, భూమి లేని రైతులకు వాళ్ళకు కూడా రైతు బీమా లెక్క 5 లక్షల బీమా చేస్తా అన్నాడు. అయిందా? ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తా అన్నాడు. అయినాదే? పోడు భూములు, అసైన్డ్ భూములకు పట్టా భూములతో సమానంగా యాజమాన్య హక్కులు ఇస్తా అన్నాడు. అయినా వచ్చినాయి పట్టాలు? అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కటి కూడా కాలేదు. అయిందా? మరి రాహుల్ గాంధీ అంటేనా ఈ రేవంత్ రెడ్డికి 2 మొట్టికాయలు వేసి అడగాలనా వద్దా? ఇప్పుడు నువ్వు మళ్ళోసారి రాహుల్ గాంధీ వచ్చి చెప్తాడు, నమ్ముతాడా? పాలకుర్తిలా ఇంకెవడన్నా నమ్ముతాడా? రాహుల్ గాంధీ ఇజ్జత్ పచార మొత్తం ఖలాస్. రేవంత్ రెడ్డి పుణ్యమాని రేపు రాహుల్ గాంధీని ఎవడు నమ్ముతాడా ఈ తెలంగాణలో? నువ్వు ఓట్లప్పుడు వస్తేవి ఇవన్నీ చేస్తా అని మాట ఇచ్చిపోతుంది. మరి అలా ఒక్కటన్నా అమలైందా? నువ్వు వచ్చి 10 నెలలు అయింది, ఏమైందా, చేసినావా లేదా అని రాహుల్ గాంధీ అంటే అయినా మరి రేవంత్ రెడ్డి నిలబెట్టి అడగాలనా వద్దా? అంటే ఆయన పోయి ఢిల్లీలో పడ్డాడు, ఈయన సప్పుడు లేదు. మొదట్లో అన్నాడు, ఓ రాహుల్ గాంధీని దోల్కత్తా రుణమాఫీ మీటింగ్ వరంగల్లో పెడతా అన్నాడు. పెట్టు బిడ్డ, పెడితే అప్పుడు మా రుణమాఫీ కానోళ్ళని వచ్చి మీ సంగతి ఏంటో చెప్తారు. ఇక పని చేయి. వస్తాడా రాహుల్ గాంధీ? రుణమాఫీ చేయకుండా వస్తే అవుతుందా? ఇవన్నీ ఏమైనాయి? నువ్వు రైతు వరంగల్ డిక్లరేషన్ అన్నావు, ఒక్కటన్నా అమలైందా? దయచేసి మీరు ఆలోచన చేయండి. అంటే మొత్తంగా ఇవాళ రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తున్నది. ఒక చేతిలోనేమో రాజ్యాంగం పట్టుకుంటారు, మరో చేతిలో రౌడీయిజం చేస్తూ ఉన్నారు. ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగుతూ ఉన్నారు. ఇవాళ హైదరాబాద్లో హైడ్రా పెట్టి అక్కడ మొత్తం ఇండ్లు గులగొట్టే కార్యక్రమం చేస్తున్నారు. ఇవాళ ఇండ్లు గులగొట్టే హక్కు నీకు ఎవరిచ్చిండ్రు? నువ్వు మూసీలో కావాలంటే గోదావరి నీళ్లు పోయి, గోదావరి నీళ్లు తెచ్చి మూసీని శుభ్రం చేయి. మూసీలకు పోయే మురికి నీరుకు ఎస్టీపీలు పెట్టి ఆ మురికి నీరు మూసీలో కలవకుండా చేయి. కానీ ఆ మూసీని ఆనుకోనున్న
పేదల ఇండ్లు కూలగొడితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. దయచేసి రైతు సోదరులు ఇంకో విషయం ఆలోచన చేయండి. ఇంకొక వారం 10 రోజులు అయితే కోతకు వస్తున్నాయి పొలాలు. నేను రాంగా చూసిన ఆల్రెడీ మంచి బ్రహ్మాండంగా పొట్టకొచ్చి ఉన్నాయి పొలాలు. 10 రోజులు అయితే ఇడిచిపెడతారు, ఇక కోతలకు షురువు అవుతాయి. మరి ఇంకెప్పుడు ఇస్తాడు రైతు బంధు? ఎప్పుడు ఇస్తాడు? ఏం చెప్పిండ్రు? మేము 7,500 ఇస్తా అన్నాడు. కమిటీ వేసిండు, జిల్లాలు తిరిగిండు, అసెంబ్లీలో మాట్లాడుతా అన్నాడు, ముఖం చాటేసిండు, అసెంబ్లీలో మాట్లాడలే. తర్వాత మేము దసరా పండుగ అందిస్తా రైతు బంధు అని నిన్నో మంత్రి పొన్నం ప్రభాకర్ అంటుండు. వ్యవసాయ మంత్రి అంటుండు ఇప్పుడేం పైసలు లేవు, రుణమాఫీ అయినాక మెల్లగా చూస్తామంటుండు. అంటే నీ రుణమాఫీ ఎవరికి ఇంకా ఏడాది అవుతుంది. మరి అప్పటిదాకా రైతు బంధు ఇయ్యవా? బిడ్డ రేవంత్ రెడ్డి వెంటనే దసరా పండుగ లోపు మా రైతులందరికీ రైతు బంధు విడుదల చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పండుగ మంచిగా చేసుకుంటారు మా రైతులు. గా పైసలు రేపో మాపో రైతు బంధు డబ్బులు ఎకరానికి 7,500 బ్యాంకులలో వేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తా ఉంది. అదేవిధంగా రుణమాఫీ రైతులకు ఎలాంటి కుంటి సాకులు లేకుండా, పెళ్ళాం లేదనో మొగుడు లేదనో, బ్యాంకుల ఆధార్ నంబర్ మిస్ మ్యాచ్ అయిందనో, పేరు చక్కగా వల్లేదనో అన్ని జూటా మాటలు బంద్ పెట్టు, అందరికీ 2 లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది. ఇడవం రేవంత్ రెడ్డిని, ఎట్టి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డిని ఇడవం. ఇప్పటికే నువ్వు మొనగానివి కాదు మోసగానివి అని తేలిపోయింది బిడ్డ. యాడికి పోయినా నిన్ను అడుగుతాం, నిన్ను గడుగుతాం, నిన్ను నిలబెడతాం, నిన్ను అసెంబ్లీలో గట్టిగా ప్రశ్నించి బల్ల గుద్ది నీతో రుణమాఫీ చేయిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని అంటా ఉన్నాం. నువ్వు ఏ ముఖం పెట్టుకొని ఊర్లకు పోతావు? రైతులకు రుణమాఫీ ఎగబెట్టినా అని పోతావా? రైతు బంధు ఇయ్యలేదని పోతావా? అన్ని పంటలకు బోనస్ అని మోసం చేసినా అని పోతావా? ఎవరನ್ನು ఉద్ధరించినవు? నీ 6 గ్యారంటీల్లో ఏ ఒక్కటన్నా అమలైందా అని నేను అడుగుతా ఉన్నా. ఒక్క బస్సు తప్ప అంత తుస్సే. ఆ బస్సులు కూడా సగం బంద్ పెట్టిండు. ఇది వరకు 4 ట్రిప్పులు వస్తే ఇప్పుడు 2 ట్రిప్పులు వస్తుంది. అవి ఆడవాళ్ళు నిలబట్టి ఆపకుండా దూరం పోయి ఆపుతున్నట్టు, ఆయనతో బస్సు ఆగకుండా అయిపోయింది. బట్ ఏది ఏమైనా $2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎంత? ఈ ప్రభుత్వంలో ఒక శృతి లేదు. ఏమైంది? ముఖ్యమంత్రి ఏమన్నాడు? మీరు పైసలు కట్టుని తెల్లారే మాఫీ చేస్తా అన్నాడు. పాపం ఆయన మాట నమ్మి అగో మా రైతన్న చూపిస్తుండు. 3 రూపాయల మిత్తికి తెచ్చి 2 లక్షల మీద ఉన్న అప్పు కట్టేసిండు. మరి రుణమాఫీ అయితే కాలే. అంటే దీంతో ఏమైంది? కొత్త అప్పు అయింది, రుణమాఫీ కాలే. ఇగో ఈ రైతు, ఓ రేవంత్ రెడ్డి నీ కళ్ళుంటే చూడు, ఇక పాలకుర్తిలో మా రైతు 2 లక్షల మీద రుణమాఫీ చేసిండు. నువ్వే చెప్పినావు కదా 2 లక్షల మీద ఉంటే కట్టండి, తెల్లారి వరకు మాఫీ చేస్తా అన్నావు కదా. మా వాళ్ళు కట్టి నెల అయింది, ఇంకెప్పుడు చేస్తావు? చెయ్యి. నీకు చెవులుంటే, నీకు కళ్ళుంటే ఇగో మా పాలకుర్తికే నిన్ను అడుగుతా ఉన్నా, 2 లక్షల మీద ఉన్న డబ్బు కట్టిన మా రైతులకు వెంటనే రుణమాఫీ చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా.